మినిస్టర్ గారు. అధ్యక్ష మాట్లాడి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఏం చెప్పలేక తెల్లమొహం వేసుకొని వాకౌట్ పేరు పోతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ అడుగుతా ఉన్నాం, నిజంగా మేమేం అడగలే, మీరు కేంద్రంతో కొట్లాడదామంటలేం. కేంద్రము రాష్ట్రము ఫెడరల్ సిస్టంలో మాకు ఫైటింగ్ అలవాటు అవసరం లే. మేము స్వయంగా మా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రావాలంటే కేంద్రంతో సఖ్యత ఉండాలనుకున్నాం. దాన్ని కూడా తప్పు పట్టుకున్నటువంటి టీఆర్ఎస్లు చోటపై బడైపోయాయని అనేక విధంగా స్పందించినా మేమే హీల్డ్ అయితలేం. మాకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, మేము కూడా తెలంగాణ బిడ్డలము, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. భారతీయ జనతా పార్టీని నాయకత్వం వహించి కేంద్ర దగ్గరికి బృందం తీసుకుపోయి తెలంగాణ బడ్జెట్లు పెట్టుమని అడుగుతారు అనుకుంటే ఈరోజు ఎక్కడ కూడా ముఖం చెల్లక కేంద్ర బడ్జెట్కు సంబంధించిన నిధులు రాలేదని వాళ్ళే కేంద్ర బడ్జెట్ మీద జరిగే చర్చల వాకౌట్ చేస్తారంటే ఈరోజు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే తెలంగాణ సమాజం గమనించాలని సందర్భంగా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. మజీద్ గారు మీరు చాలా సందర్భాల్లో మాట్లాడండి మజీద్ గారు మీరు 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 చాలా సందర్భాల్లో మంత్రి గారు అధ్యక్ష వీళ్ళు కూడా తెలిసి తెలియక మెల్లగా భారతీయ జనతా పార్టీ వాకౌట్ చేసినట్టు వాకౌట్ చేయాలని నేను ప్రొటెస్ట్ చేస్తే నేనేం చేయాలి. నేను ఇంతకుముందు ఒకటే మాట అన్నా, కేటీఆర్ గారు దృష్టి పెట్టుకొని ఇవాళ సభలో బీఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ పదం అనడానికి భయపడుతున్నారు అన్నారు. నేనన్నా 9 మంది ఎంపీలు ఉన్న నాడు తెలంగాణను నరేంద్ర మోడీ